కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ్ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో ఐపీఎల్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు తెనాలి కొల్లిపర పోలీసులు. ఈ దాడుల్లో 6గురిని అరెస్ట్ చేశారు. ఇందులో 2 నిర్వాహకులు కాగా మరో 4 బెట్టింగ్ ఆడుతున్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ జనార్దన్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. 8 సెల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదు, 3 ఎస్బీఐ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 3,60,000 రూపాయల నగదును సీజ్ చేశారు. మొత్తం 9 మంది ముద్దాయిలుగా చేర్చినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్ సూత్రధారి. అత్తోట గ్రామానికి చెందిన శంతన్ కుమార్కు ఈ యాప్ పంపి బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. మిగిలిన 3గురిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు డిఎస్పీ. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ మరియు ఏఎస్ఐలు ప్రసాదరావు, పోతురాజు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, మురళీకృష్ణ, కానిస్టేబుల్ కోర్మారావులను డిఎస్పీ అభినందించారు. తెనాలి సబ్ డివిజన్ కొల్లిపర పోలీస్ స్టేషన్లో ఈ ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అత్తోట గ్రామం నందు నిన్న సాయంత్రం రైడ్ చేసి తెనాలి రూరల్ సిఐ గారు, కొల్లిపర ఎస్ఐ గారు 6 మందిని అరెస్ట్ చేశారు. ఈ 6 మందిలో 2 ఈ నిర్వాహకులు ఉన్నారు. శంతను ఉమామహేశ్వరరావు అత్తోట గ్రామం. మిగతా 4 కూడా బెట్టింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఫోన్పేలో యాప్ పరిశీలించిన తర్వాత ఇంకా వీడితో ఈ ఆన్లైన్లో వీళ్ళతో బెట్టింగ్ కాస్తున్న 9 మందిని ముద్దాయిలుగా చేర్చాము. ఈ సందర్భంగా ఆ కేసులో 8 సెల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదు, 3 ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదు సుమారు 3,60,000 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగింది. తెనాలిలో యువతకు మేము చెప్పేది ఏంటంటే, మీరు బెట్టింగ్ యాప్ల జోలికి పోయి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరు డబ్బులు పోగొట్టుకుంటారు, కేసులు కూడా నమోదవుతాయి. ఇప్పుడు ఈ కేసులో మేము 9 మందిని ముద్దాయిలుగా చేర్చాము. వాళ్ళు ఎక్కడో ఉండి ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతాం, మేము దొరకమనుకుంటే కుదరదు. వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చూపించి కోర్టుకి ఛార్జ్షీట్ వేస్తాము. కాబట్టి ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దని పత్రికాముఖంగా అందరికీ విన్నపించమైంది. ఇప్పుడు 6గురిని అరెస్ట్ చేశాము. వాళ్ళ దగ్గర 8 సెల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదు, 3 బ్యాంక్ అకౌంట్లో ఉన్న 3,60,000 రూపాయల నగదు సీజ్ చేశాం.